జర్మనీలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో చాలా వినూత్నమైన ఫలితాలు వచ్చాయి జర్మనీలో. జర్మనీలో సెంటర్ రైట్ పార్టీస్ ఏదైతే క్రిస్టియన్ డెమోక్రాట్స్, క్రిస్టియన్ సోషలిస్టులు ఉన్నారో వాళ్ళ పార్టీ ముందంజలో ఉంది. దాదాపు వాళ్ళ విజయం ఖరారైపోయింది కూడా. సో సెంటర్ రైటిస్టులు గెలిచారు జర్మనీలో. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళకి కూడా మెజారిటీ రాలేదు. ముఖ్యంగా ఫ్రెడరిక్ మెర్జ్ అధ్యక్షతన ఈ ఎన్నికలు క్రిస్టియన్ డెమోక్రాట్స్ గెలిచారనమాట. వాళ్ళకి జర్మనీలో పోలైన ఓట్ షేర్లో 28.5% నుంచి 29%, అంటే దాదాపు 29% ఓట్లు వచ్చాయంట. సిడియు సిఎస్యు అలయన్స్ ఏదైతే ఉందో కన్జర్వేటివ్స్ వీళ్ళు సెంటర్ రైట్ అనమాట, కాస్త మరి ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్ కాదు, సెంటర్ రైట్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది జర్మనీలో. ఈ సెంటర్ రైట్ని లీడ్ చేసిన ఆయన ఫ్రెడరిక్ మెర్జ్, ఈయనే దాదాపు ఛాన్సలర్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. మొత్తం జర్మనీ చరిత్రలో సోషల్ డెమోక్రాట్స్ కేవలం 16% ఓట్ షేర్ తీసుకోవడం ఇదే తొలిసారి ఈ మధ్యకాలంలో లాస్ట్ 30-40 ఇయర్స్ రిజల్ట్స్ చూసుకుంటే. అదేవిధంగా జర్మనీలో గ్రీన్ పార్టీ ఏదైతే ఉందో దానికి దాదాపు 12-13% ఓట్ షేర్ వచ్చిందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ పాసిబిలిటీ ప్రకారం చూస్తే వీళ్ళు గ్రీన్స్ సిడియు సిఎస్సితో గవర్నమెంట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా జర్మనీలో లెఫ్ట్ పార్టీస్ బాగా పర్ఫామ్ చేసిన లెఫ్ట్ పార్టీస్కి ఓట్ షేర్ బాగా తగ్గిందనమాట. ఫార్ లెఫ్ట్ పార్టీస్కి ఓట్ షేర్ బాగా తగ్గింది. ప్రపంచంలో ఒక ట్రెండ్, ముఖ్యంగా యూరోప్లో ట్రెండ్ చూస్తే కనుక ఇటలీలో, జర్మనీలో ఇలా పెద్ద పెద్ద దేశాలు మనం చూస్తే కన్జర్వేటివ్ రైటిస్ట్ ఐడియాలజీకే పెద్దపీట వేస్తున్నారు అక్కడ ఓటర్లు.